కంటి మీద నారా చంద్రబాబు నాయుడికి కానీ వాళ్ళ ప్రభుత్వానికి కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి కానీ కంటి మీద కునుకు లేకుండా కునుకు రానివ్వకుండా వాళ్ళ తప్పుల్ని వాళ్ళ పాపాలని ఎండగడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతుగా బతుకుతున్నాడు. అది నేరం. కారుమూరి వెంకటరెడ్డి మీద ఒక కేసు పెట్టి ఆ గొంతు నొక్కుదాం అనుకుంటే ఏమవుతుంది? కారుమూరి వెంకటరెడ్డి ఏమన్నా నువ్వు కేసు పెడితే 10 కేసులు పెడితే ఆగే రకమా? ఆగితే జగన్ మనిషి ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు అవుతాడు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నాడు. జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుని జగన్ నామస్మరణ, జై జగన్ అనే నామస్మరణ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాడు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఒత్తిడులు, అమానుషాలు, వేధింపులు ఉంటాయని తెలిసే దిగారు. ఈ రోజుకి కొనసాగింపుగా ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో 2 సంవత్సరాలుగా ఎన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా? ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్నామన్నా చేతుల్లోంచి జెండా పారవేయించగలిగారా? మీ పిచ్చి భ్రమలు నారా చంద్రబాబు నాయుడు గారు, మీ అబ్బాయి కూడా చెప్పండి. ఈ తప్పుడు కేసులతో, వేధింపులతో జగన్ నాయకత్వాన్ని నమ్ముకున్నటువంటి, జగన్ని ప్రేమించేటువంటి, జగన్ జెండా పిడికిల్లో బిగించి పట్టుకున్నటువంటి ఏ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడైనా సరే దడిచేది లేదు, బెదిరేది లేదనేది మీ కొడుక్కి చెప్పబోయా చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ ఇదే పోలీస్ అధికారుల్ని సంఘటన గురించి ప్రజల ద్వారా ప్రశ్నిస్తున్నాం. ప్రజలను కూడా ఒకసారి ఆలోచించమని అడుగుతున్నాం. ఎందుకంటే రోజువారీ పని ఒత్తిడిలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులు, పాపాలు మనం గమనించే ఉరుకుల పరుగుల్లో గమనించేటువంటి పరిస్థితులు తక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎందుకంటే ఈ ప్రభుత్వం ఎక్కిన కాడి నుంచి, చంద్రబాబు నాయుడు ఎక్కిన దగ్గర నుంచి కూలి పని చేసుకునేవాడికి కూలి పని దొరకట్లేదు, వ్యాపారాలు చేసుకునేవాడికి వ్యాపారం జరగట్లేదు, ఉద్యోగస్తులకి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా భోజనం లేదు, సామాన్యుడికి బతకటం చాలా కష్టమైన పరిస్థితులు వచ్చినాయి, పేదవాడి బతుకు దుర్లభమైంది, సామాన్యుడికి పేదవాడికి చదువు దూరమైంది, తల్లిదండ్రులకి పేద మధ్యతరగతి వర్గాలు ఆ కులం ఈ కులం అని లేదు, పేద మధ్యతరగతి వర్గాల పిల్లల చదువులు తల్లిదండ్రులకి భారమైనటువంటి పరిస్థితులు. ఈ పాపాలన్నీ చేసేది ఎవరయ్యా అంటే వీళ్ళు. రోగం వస్తే చిన్న